నమస్కారం రాకీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఆంధ్రప్రదేశ్లోని అగ్రస్థానంలో నిలపడమే స్వర్ణాంధ్ర 2047 విజన్ లక్ష్యం. ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు పిలుపు. నల్లపాటి శివరామ చంద్రశేఖరరావు నిర్వహించిన పదవులతో రాజకీయాలకే వన్నె తెచ్చారు. ప్రజా పోరాటాలకు ఆయన ఇచ్చిన మద్దతు మరువలేనిదన్న కామ్రేడ్స్. షిరిడి సాయి ఎలక్ట్రికల్ కంపెనీతో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేయండి సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి కాశే రాంబాబు డిమాండ్. వినకొండ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో తెలుగుదేశం పార్టీ సంస్థాగత ఎన్నికల కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు, పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షుడు కొమ్మాలపాటి శ్రీధర్, డీసీసీబీ చైర్మన్ మక్కిన మల్లికార్జునరావు, పరిశీలకుడు మానుకొండ శివప్రసాద్ హాజరయ్యారు. పార్టీని మరింత బలోపేతం చేయడానికి కృషి చేయాలని జీవి ఆంజనేయులు పిలుపునిచ్చారు. భవిష్యత్తులో ప్రజలకు మరింత చేరువయ్యేలా పార్టీ కార్యక్రమాలను రూపొందించాల్సిన ఆవశ్యకతను వివరించారు. ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లోని నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలపడమే స్వర్ణాంధ్ర 2047 విజన్ లక్ష్యమని ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు తెలిపారు. స్వర్ణాంధ్ర 2047 విజన్ పై వినకొండ నియోజకవర్గ ప్రభుత్వ శాఖల అధికారులతో శనివారం వినకొండ పురపాలక సంఘం కౌన్సిల్ హాల్లో సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రజలందరికీ ఆరోగ్యం, ఉద్యోగ, ఉపాధి, మహిళల ఆర్థిక అభివృద్ధి, రైతుల ఆదాయాన్ని పెంచుతూ సంపద సృష్టి లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వర్ణాంధ్ర 2047 విజన్ తో ముందుకు వెళుతున్నారని చీఫ్ విప్ జీవి ఆంజనేయులు తెలిపారు. నర్సరావుపేట మండలం జొన్నలగడ్డలో జీడీసీసీ బ్యాంక్ మాజీ చైర్మన్ నల్లపాటి శివరామ చంద్రశేఖరరావు పార్థివ దేహాన్ని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు, చిలకలూరుపేట ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు, గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు, మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి, వైఎస్ఆర్సీపీ నేత మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, శాసనమండలి సభ్యులు మర్రి రాజశేఖర్, ఎల్ఎంబీ బ్యాంక్ మాజీ చైర్మన్ మొండెద్దు జగన్నాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నల్లపాటి శివరామ చంద్రశేఖరరావు గారి మరణం తీరని లోటు. తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు ఆయన పార్టీ కోసం ఎంతో కష్టపడి ఆనాడు కాసు వాళ్ళు భూమి లోపల వేళ్లు పాతుకుపోయినటువంటి వాళ్ళ కుటుంబాన్ని ఇక్కడ శివప్రసాదరావు గారికి అండగా ఉండి 83లో తెలుగుదేశం పార్టీని గెలిపించడంలో కీలక పాత్ర పోషించినటువంటి చంద్రం గారి మరణం నిజంగా తీరని లేటు. ఆయన కొన్ని సిద్ధాంతాల కోసం పట్టుదల వ్యక్తి. ఏదైనా అనుకున్నాడంటే అది మంచైనా చెడైనా నిలబడే వ్యక్తి. మాజీ గుంటూరు జిల్లా జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ గారు నల్లపాటి చంద్రశేఖరరావు గారి యొక్క మృతి తీవ్ర దిగ్భ్రాంతి కలిసింది. ఆయన చాలా మంచి వ్యక్తి. ఎన్నో పదవులు అలంకరించి ఒక పెద్ద మనిషిగా అందరినీ కూడా కలుపుకొని పోయి వివాదాస్పదుడిగా మంచి పేరుంది. ఖచ్చితంగా ఆయన మృతి పట్ల మేమందరం కూడా మా యొక్క దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ నల్లపాటి రాము అట్లానే వంశీ ఇద్దరు అన్నదమ్ములు వాళ్ళ బ్రదర్స్కి వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా మా సంతాపం వ్యక్తం చేస్తూ ఉన్నాం.
పల్నాటి ముఖద్వారంలో రాజకీయ, విద్య, వ్యాపార రంగాల్లో ఖ్యాతి పొందిన నల్లపాటి శివరామ చంద్రశేఖరరావు ఈ లోకం నుంచి ఇక శాశ్వతంగా సెలవు తీసుకున్నారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మరణం నరసరావుపేట నియోజకవర్గంతో పాటు ఉమ్మడి గుంటూరు, ప్రకాశం జిల్లాలోని పలువురు రాజకీయ ప్రముఖులతో పాటు నేతలు, కార్యకర్తలను కలిచివేసింది. ఆ మహనీయ నేతకు అంతిమ యాత్రను అభిమానులు నరసరావుపేటలో ఘనంగా నిర్వహించారు. అభిమాన నేతను కడసారిగా చూసేందుకు ప్రజలు, రాజకీయ నాయకులు, వ్యాపార, ఉద్యోగ ప్రముఖులు తరలివచ్చారు. పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. అనంతరం అంతిమ కార్యక్రమాలను ముగించుకొని పార్థివ దేహాన్ని ఊరేగింపుగా నల్లపాటి ఘాట్ రోడ్డుకు తీసుకొచ్చారు. అక్కడ శివరామ చంద్రశేఖరరావు పెద్ద కుమారుడు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నల్లపాటి రామచంద్ర ప్రసాద్ చితికి నిప్పంటించి దహన క్రియలు నిర్వహించారు. మన నర్సరావుపేట సీనియర్ నాయకులు నల్లపాటి చంద్రశేఖరరావు గారు మా అందరికి కూడా గురుతుల్యులు. రాజకీయంలో ఉన్న ఎక్కడున్నా ఒక పద్ధతి పాటించి చాలా పద్ధతిగా మా అందరికి ఆదర్శప్రాయంగా ఉన్న నాయకులు. మాకు బ్రదర్తో సమానం. ఆయన చనిపోయిన సందర్భంగా ఆయనకి నివాళులు అర్పించడానికి వచ్చాం. నరసరావుపేట నియోజకవర్గంలో రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు కలిగిన నల్లపాటి కుటుంబంలో పెద్ద ఆయనగా పిలువబడే నల్లపాటి చంద్రశేఖరరావు గారు నిన్నటి రోజున మరణించడం చాలా బాధాకరమైన విషయం. ఆయన గతంలో జొన్నలగడ్డ గ్రామ సర్పంచ్గా, జొన్నలగడ్డ గ్రామ సొసైటీ అధ్యక్షుడిగా, జీడీసీ బ్యాంకు చైర్మన్గా అనేక సేవలు అందించున్నారు. ఆయన రాజకీయ వారసత్వాన్ని ప్రస్తుతం ఆయన కుమారుడు నల్లపాటి రామచంద్ర ప్రసాద్ గారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తూ ఆయన రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. ఆయన యొక్క అమూల్యమైన సలహాలు, సూచనలు తీసుకుంటూ రాజకీయ పరంగా నియోజకవర్గంలో చాలామంది అనేక ఉన్నత పదవులు పొందడం జరిగింది. ఆయన మృతికి భారతీయ జనతా పార్టీ తరఫున సంతాపం తెలియజేస్తూ వాళ్ళ కుటుంబానికి సానుభూతి తెలియజేస్తూ జై హింద్. శేఖరరావు గారు మరణం ఈరోజు మన నియోజకవర్గానికి, మన జిల్లాకి తీరని లోటు. ఆయన ఎన్బిటి అండ్ ఎన్విసి కళాశాల కరస్పాండెంట్గా పనిచేశారు. జడ్పీటీసీ హయ్యెస్ట్ మెజారిటీ జిల్లాలో సాధించినటువంటి వ్యక్తి. జీడీసీసీ చైర్మన్గా పనిచేశారు. అనేక పదవులు అలంకరించి ఈ పదవులకు ఉన్నతి ఇచ్చినటువంటి వ్యక్తి. మన గుంటూరు జిల్లా నరసరావుపేట నియోజకవర్గానికి అనేక సేవలు అందించారు. తరగని ప్రజాదరణ ఈ కుటుంబానికి ఉన్నది. వాళ్ళ రాము వాళ్ళ తాతలు మంచి పదవులు అలంకరించారు, నాన్నగారు అలంకరించారు. రాము కూడా వాళ్ళ కుటుంబానికి వారసుడిగా రావాలని నా ఆకాంక్ష. చాలా దుర్దినం. మాకు మంచి స్నేహితుడిని కోల్పోయాము. మరి వారి యొక్క కుటుంబానికి అందరూ కూడా నా సానుభూతి తెలియజేస్తూ అందరూ ఆత్మకి మంచి జరగాలని చెప్పని కోరుకుంటున్నాను. నల్లపాటి వారు మాకు చిరకాల బంధువులు. జొన్నలగడ్డలో కొరిటాల వారు అంటే మేము, నల్లపాటి వారు అంటే నల్లపాటి వెంకటేశ్వర్లు గారు, నల్లపాటి వెంకటరామయ్య గారు, మాజీ స్పీకర్ వెంకటరామయ్య గారు, వీళ్ళందరూ కూడా మాకు మామూలు అవుతారు. చంద్రశేఖరరావు వీళ్ళంతా బావమరుదులు అవుతారు. చంద్రశేఖరరావు నాకంటే 3 ఏళ్ళు చిన్నవాడు. వాళ్ళ అన్నయ్య నల్లపాటి దత్తయ్య నా క్లాస్మేటు, ఒక 8 నెలలు చిన్న నాకంటే. అలాగే వెంకటరామయ్య గారి పిల్లలు కూడా నాకంటే చిన్నవాళ్ళే. వాళ్ళలో రఘునాథరావు అని నా క్లాస్మేట్. ఆయన డాక్టర్గా గుంటూరులో పనిచేసి ఇప్పుడు అమెరికాలో ఉంటున్నారు. అట్లాగే పెద్ద అబ్బాయి రమణారావు కూడా అక్కడే ఉంటున్నారు. మా బంధుత్వం ఈనాడు కాదు, జొన్నలగడ్డ పుట్టినప్పటి నుంచి కూడా మా బంధుత్వం, మా 2 కుటుంబాలే పెద్దవి. అప్పటి నుంచి ఆ అనుబంధం అలాగే కొనసాగుతూ ఉంది. మొన్న ఈ మధ్య కూడా ఒక వారం రోజుల క్రితం మా ఇంటికి వచ్చి వెళ్ళాడు చంద్రశేఖరరావు. అప్పుడు ఇద్దరు మాట్లాడుకుంటూ 70 ఏళ్ళు దాటిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో చూసి జొన్నలగడ్డలో అందరికీ కూడా సన్మానం చేయాలా అని అనుకున్నాం. అయితే వాడు మమ్మల్ని వదిలి వెళ్ళిపోయాడు. చాలా బాధగా ఉంది. వాళ్ళ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. అంటే ఈరోజు మా యొక్క పెద్ద ఆయన, మా పెద్దలు, మా గురువర్యులు నల్లపాటి చంద్రశేఖర్ గారు నిన్న చనిపోవడం జరిగింది. ఈరోజు ఈ నరసరావుపేట మొత్తం నివ్వెరపోయింది. మా పెద్ద ఆయన మాతో చాలా సాంగత్యంగా ఉండేవాళ్ళు. బడుగు బలహీన వర్గాలంటే ఆయనకు చాలా ఇష్టం. ఈ యొక్క విషయంలో కూడా మాకు
విన్నంటూ ఉండి ప్రోత్సహించు చెప్పేవాడు. అమ్మ ఈ విధంగా జాగ్రత్త చేసుకోండి, ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా ఆర్థికంగా మీరు స్థిరపడాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేవాళ్ళు మా పెద్ద ఆయన. చంద్రశేఖరరావు గారు పుట్టినరోజు డిసెంబర్ 25వ తారీఖు. ప్రతి డిసెంబర్ 25వ తారీఖు మేము వచ్చేసి పెద్ద ఆయన కలిసి పెద్ద ఆయన ఆశీస్సులు తీసుకుంటూ ఉంటాం. కానీ ఈ రోజున చనిపోయాడని నిన్న తెలిసిన దగ్గర నుంచి చాలా బాధాకరంగా ఉంది. మా పెద్ద ఆయన లేని లోటు చాలా కనబడుతుంది. చాలా దుర్దినం. ఎందుకంటే అలనాటి సెక్రటరీ అండ్ కరస్పాండెంట్, మా తోటి కళాశాల NBT అండ్ NVC కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్గా పనిచేసిన నల్లపాటి శివరామ చంద్రశేఖరరావు గారు మరణం చాలా తీవ్ర దిగ్భ్రాంతిని కలుగజేసింది. ఆయన ఎన్నో పదవులను ఆశించి మరి ఎన్ని పదవులను కూడా ఆయనకి వరించినాయి. GDCC బ్యాంక్గా చైర్మన్గా చాలా పదవులు చేశారు. వారికి వారి కుటుంబానికి మా కళాశాల తరఫున ప్రగాఢ సానుభూతి. గొప్ప వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిని కోల్పోయాం. చాలా బాధాకరంగా ఉంది. ఇట్లాంటి వ్యక్తి మరి అందరితోటి అనుకూలంగా ఉండేవాడు. ఎటువంటి వివాదాస్పదమైన వ్యక్తి కాదు, గొప్ప వ్యక్తి. ఇట్లాంటి వ్యక్తిని కోల్పోవడం చాలా బాధాకరంగా ఉంది. వాళ్ళ కుటుంబాన్ని అందరికీ కూడా నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఇంక చెప్పలేని అనుభూతి అన్నమాట. ఒక మాట చెప్పంటే ఆయన చాలా సిద్ధాంతపరంగా ఉండటం, మనం మనిషిని ఎంతగా ప్రేమిస్తాడో చెప్పలేనంత మనిషి లౌకికం ఉంది ఆయనలో ఉండే గొప్పతనం. అది చాలా బాధగా ఉంది ఆయన చేయటం అంటే. ఈ ఊరికే ఒక మనిషి ఆత్మీయుడిని కోల్పోయాము అన్నట్టు అనిపిస్తుంది జొన్నలగడ్డలో. అంతకంటే ఏమీ లేదు. ప్రస్తుతం ఆయన్ని తెలుసుకుంటే చాలా బాధగా ఉంది నాన్న. ఓకే. ఈరోజు నర్సాపేట పట్టణంలో విషాద ఛాయలు. ఎందుకంటే నల్లపాటి శివరామ చంద్రశేఖర్ గారు మరి ఈరోజు ఆయన కీర్తిశేషులైనారు. వారు చేసిన సేవలు, నర్సాపేటకి అనేక సేవలు చేశారు. రాజకీయ ధురంధరులు. వాళ్ళ ఇంట్లో అనేక మంది అనేక రాజకీయ పదవులు చేశారు. మొట్టమొదట ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డప్పుడు స్పీకర్గా చేసిన అనేక మంది మహానుభావుల పుట్టిన ఇల్లు ఇది. మేము అనేక సేవా కార్యక్రమాలు కానీ మా ఎంఐఎం పార్టీ తరఫున అనేక కార్యక్రమాలు చేసి మాకు సహకరించిన గొప్ప వ్యక్తి ఆయన. అలాంటి వ్యక్తి ఈరోజు లేరంటే ఇక్కడ ప్రజలు మొత్తం చాలా చింతిస్తున్నారు. గత 50 సంవత్సరాలుగా ఆయనతో నాకు సన్నిహితం ఉంది. అయితే రాజకీయ ఒడిదుడుకు కూడా తట్టుకుని మరి రాజకీయంగా ఆయన అభివృద్ధి సాధించాడు. అయితే చెయ్యి మందైనా ఏళ్ళు ఎక్కువ తక్కువ ఎందుకున్నాయో అదేవిధంగా రాజకీయంగా కూడా ఎదుగుబొదుగులుగా ఉన్నాయి ఆయనకి. అయితే కొన్ని విషయాల్లో ఇబ్బందులు పడ్డా వాటిని అధిగమించి ఈ స్థానానికి వచ్చాడు. జిల్లా పరిషత్తుల్లో కూడా కావాల్సినంత మంది సన్నిహితులు ఉన్నారు. మరి స్నేహంగా కూడా ఉన్నారు. వాటితో సంబంధాలు ఉన్నాయి. మరి జిల్లా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకు చైర్మన్గా కూడా అయ్యారు. కనుక ఆయన పరిధిలో ఆయన ఎప్పుడు కూడా అహంకారంతో లేడు. ఎవరిని కూడా కోపడుకోవటాలు, తీసేసుకోవటాలు, తోచేసుకోవటాలు అనేది ఎదగడం. సామరస్యంగానే ఇప్పటి వరకు కూడా ఉన్నాడు. చివరి దశ కూడా. అయితే మానవతా దృష్టితో ఆలోచిస్తే అనేది ఉన్నది పూర్తిగా. ఎలా కష్టపడే మనస్తత్వం ఉంది మనిషిలో. అకౌంట్స్ కానీ మంచి అయినా చెప్పైనా కుటుంబ విషయాలు కూడా చాలా జాగ్రత్తగా పట్టుకొచ్చాడు కుటుంబాన్ని కూడా. ఎవరు ఏది అనుకున్నా, గిట్టనోళ్ళు అనుకున్నా కూడా లెక్క చేయకుండా ప్రశాంత జీవనం సాగించాడు. మరి ఈ మధ్య కూడా ఆరోగ్యం క్షీణించినా కూడా సాధ్యమైనంత వరకు చేయవలసిందంతా వర్క్ స్టైల్ కూడా చేసేవాడు ఆ కంప్యూటర్ కాడ కూర్చొని. మరి నర్సరావుపేట పుర ప్రముఖులు, పెద్దలు, గౌరవనీయులు, ముఖ్యంగా మా గురువర్యులు నల్లపాటి శివరామ చంద్రశేఖరరావు గారు కర్మపదించటం బీసీ సంక్షేమ సంఘం తరఫున మేమందరం కూడా వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పించడం జరిగింది. మన ఈ ప్రాంతానికి నర్సరావుపేట అలాగే మన పల్నాడు ప్రాంతానికి ఎంతో తీరని క్షణం ఇది. ఆయన 40 సంవత్సరాల పైచిలకు నాకు పరిచయం. నాకంటే కూడా మంచి అనుభవం ఉన్న వ్యక్తి. రాజకీయాల్లో కూడా నాకంటే ముందున్నాడు. ఒక మంచి కుటుంబం నుంచి ఒక నిజాయితీపరుడుగా ఆయన రాజకీయాల్లో ఉన్నాడు. అదేవిధంగా తన జీవితంలో కూడా దాదాపుగా ఇప్పుడు 80 సంవత్సరాల పైచిలుకు వారికి ఉన్నాయి. ఈ 80 సంవత్సరాల కాలంలో కూడా ఎంతో
మరి నీతి నిజాయితీతో పనిచేశారు. ఆయన అందరితో కూడా చాలా స్నేహంగా, చాలా బాగా చిన్న పెద్ద తేడా లేకుండా నడుచుకునేటువంటి వ్యక్తి. వారు నేను కూడా కొంతకాలం కలిసి ప్రయాణం చేసి ఉన్నాం రాజకీయాల్లో. వారు జెడ్పీటీసీగా ఉన్న హయాంలో నేను బ్యాంక్ చైర్మన్గా పనిచేశాను. వారితో ప్రయాణించినటువంటి కాలం చాలా మంచి కాలం. చాలా బాధాకరమైన విషయాన్ని చెప్పుకోవడానికి చింతిస్తున్నాం. ఎందుకంటే మనం నరసరావుపేటలో ఒక ప్రముఖ నాయకుడిని కోల్పోయామన్నమాట. నల్లపాటి వారు అనగానే మనకు గుర్తుకొచ్చేది ఏంటంటే ఎన్ఆర్టీ బసవతారకం డిగ్రీ కాలేజీ కరస్పాండెంట్గా చాలా రోజులు ఆ పదవికి వన్నె తెచ్చారు. తర్వాత జీడీసీసీ బ్యాంక్ చైర్మన్గా పదవిని తీసుకొని ఆ పదవికి వన్నె తెచ్చారు. అలా ఎన్నో పదవులు చేసుకుంటూ ఈ రోజున ఈ స్థాయికి ఎదిగి ఈరోజు ఆయన్ని కోల్పోవడం మనకి చాలా బాధాకరంగా ఉంది. ఈరోజు చాలా బాధాకరమైన విషయం అండి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంలో డాక్టర్ కోడెల శివప్రసాదరావు గారికి వెన్నుముగ్గా ఉన్నటువంటి నాయకుల్లో నల్లపాటి రామచంద్ర ప్రసాద్ గారు ఒకళ్ళు, నల్లపాటి చంద్రశేఖర్ గారు ఒకళ్ళు. అటువంటి వ్యక్తి ఎన్నో ఆదర్శవంతమైన భావాలున్న వ్యక్తి. వాళ్ళ కుటుంబం కూడా ఫస్ట్ నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ తొలి శాసన సభా స్పీకర్గా పనిచేసిన రాజకీయ అనుభవం ఉంది. అటువంటి గొప్ప చరిత్ర కలిగిన నల్లపాటి చంద్రశేఖర్ గారు ఈరోజు చనిపోవడం అనేది బాధాకరం. ఆయన ఆత్మ స్వర్గంలో ప్రశాంతంగా ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీ స్థాపించిన కాడి నుంచి మరి తెలుగుదేశం పార్టీ డెవలప్మెంట్కి చాలా కృషి చేసిన నల్లపాటి చంద్రశేఖరరావు గారు ఈరోజు వారు లేరు అనే విషయం తెలిసి తెలుగుదేశం పార్టీకి చాలా బాధాకరంగా ఉంది. అదేవిధంగా వాళ్ళు చేసిన పదవులు ఎన్టీఆర్ రామారావు కళాశాల కరెస్పాండెంట్ గాను, మరియు డిసిసిసి చైర్మన్ గాను, బ్యాంక్ చైర్మన్ గాను సేవలు అందించారు. అదేవిధంగా పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు 1983 నుంచి వారు కనీసం 15-20 సంవత్సరాలు పార్టీలో ఉండి అనేక పదవులు స్వీకరిస్తూ అనేక కష్ట సుఖాల్లో పాలు పంచుకున్న వ్యక్తి ఈరోజు లేకపోవటం చాలా బాధాకరంగా ఉంది. ఈ విధంగా వారి ఆత్మశాంతి కలగాలని ప్రార్థించుతూ వాళ్ళకు సంతాపం తెలియజేస్తూ ఉన్నాము. నర్సరావుపేటలో తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా టీడీపీకి నమ్మకంగా ఉంటూ అలాగే చంద్రన్ గారు నల్లపాటి బసవతారం కాలేజీకి కరస్పాండెంట్ చేశారు. అలాగే జీడీసీ బ్యాంక్ చేశారు. ఆ జొన్నగడ్డలో పేదవాళ్ళు ఎంతోమందిని ఆదుకోవటం కూడా మేము చూసాం చాలాసార్లు. అటువంటి వ్యక్తి మన మధ్య లేకపోవటం చాలా బాధాకరంగా ఆయనకి ప్రత్యేకంగా నివాళులర్పిస్తాం. నల్లపాటి శివరామ చంద్రశేఖరరావు గారు 4/7/2025 స్వర్గస్థులైనందుకు విచారిస్తున్నాం. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఉన్నాం. ఆయన ఏ రంగంలో ఉన్నా కానీ చాలా గొప్పగా పనిచేశారు. రాజకీయ రంగం కావచ్చు, సామాజిక రంగం కావచ్చు. జొన్నలగడ్డ ప్రధాన అభివృద్ధి చెందిందంటే వారి ద్వారా అభివృద్ధి చెందింది. ఆ ఊరు ప్రెసిడెంట్గా కానీ, సొసైటీ ప్రెసిడెంట్గా కానీ, కేంద్ర సహకార బ్యాంక్ లిమిటెడ్ చైర్మన్గా కానీ వారు అందించిన సేవలు చాలా ఎప్పుడు కూడా నిలబడిపోతాయి. అందరూ కూడా గుర్తుంచుకునే విషయాలన్నీ కూడా. వారి ఆత్మక శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాను. నమస్కారం. ఈరోజు మన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి శ్రీ నల్లపాటి రాము గారి తండ్రి గారు అయినటువంటి శివరామచంద్ర ప్రసాద్ గారు మరి వారి మృతి చెందారు. వారి మృతికి ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తున్నాము. నల్లపాటి శివరామచంద్రశేఖరరావు గారు మరణం చాలా విషాదకరం. ఎందుకంటే 1989లో నేను గ్రామాభివృద్ధి అధికారిగా జొన్నలగడ్డకు వచ్చినప్పుడు సారు గ్రామంలో అభివృద్ధిలో ఎంతో ప్రముఖ పాత్ర వహించేవారు. వారి సలహా సంప్రదింపులతోటి ఈ గ్రామాభివృద్ధి అధికారిగా నేను ఇక్కడ పనిచేయడం జరిగింది. అట్లాగనే ఇక్కడే మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా కూడా ఇక్కడ పనిచేసినప్పుడు కూడా సారు జీడీసీసీబీ చైర్మన్గా ఉండేవారు. మరి అటువంటి అరుదైనటువంటి నాయకుల్ని మనం కోల్పోవటం చాలా ఇది. మాజీ అధ్యక్షుడు ఎండిఎస్ సర్దార్ పాషా నా పేరు. నల్లపాటి చంద్రం గారితో మాకు విడదీయరాని అనుబంధం ఉంది. గత కొన్ని సంవత్సరాలుగా మా రంగస్థలిగా ఆయన ఫౌండర్గా, ఆయన దాతగా ఎన్నో కార్యక్రమాలకు ఆయన అటెండ్ అయ్యి రీసెంట్గా ఆయనకి మేము సన్మానం కూడా చేయడం జరిగింది. ఆయన మాకు లేకపోవడం అనేది
చాలా చాలా దురదృష్టం. నల్లపాటి చంద్రశేఖరరావు గారు గౌరవనీయులు మరణించిన వార్త మా అందరినీ దిగ్భ్రాంతి చెందించింది. వారి సేవలు, రైతాంగానికి చేసిన సేవలు జిల్లా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ ద్వారా మన గుంటూరు జిల్లాలో ఎనలేని సేవలు చేశారు. వారు సేవలు చేసి గతంలో కూడా ప్రజాసేవలో చాలా కాలం మనుగడ పొందిన కుటుంబం. వారి కుటుంబ బ్యాక్గ్రౌండ్ తోటి చక్కటి పరిపాలన, చక్కని ఉద్దేశాలతోటి, మంచి ఉద్దేశాలతోటి అంతమంది రైతు సోదరులందరికీ కూడా, చిన్న సన్నకారు రైతులకి, పెద్ద రైతులకి అందరికీ అందుబాటులో ఉంటూ, వారితో పాటు రైతు కూలీలకు కూడా అందుబాటులో ఉంటూ, గ్రామీణ వాతావరణంలో అనేక మంది ప్రజలతోటి మమేకమై వారి రాజకీయ జీవితం కూడా అంతా కూడా తెరిచిన పుస్తకం. మన జిల్లా వ్యాప్తంగా పక్క జిల్లాల్లో కూడా వారి సేవలు ఎంతో చక్కగా పనిచేస్తున్నారని చెప్పని మంచి పేరు ప్రతిష్ట గడించి వారు ఈ అకాల మరణం చెందటం. వారు కొంతకాలం నుంచి సుస్థిగా ఉంటున్నా కూడా, వారు షుగర్ వ్యాధితోటి బాధపడుతున్నా కూడా ఎప్పుడూ చక్కగా హుషారుగా ఉంటూ, నవ్వుతూ ఉంటూ, అందరినీ చక్కగా పలకరించులు చేస్తూ, మంచి చెడులు అడుగుతూ, ఎప్పుడు వచ్చినా కూడా మన కోఆపరేటివ్ సంస్థలు కూడా బాగుండాలి అని కోరుకుంటూ, రైతులకి ఎనలేని సేవలు ఇంకా చేయాలని చెప్పని మంచి కుతూహలంగా ఉన్న మనిషి. వారి కృషి చాలా రైతులు గుర్తించి వారికి ఉన్న ప్రతిష్ట మన ప్రస్తుత పల్నాడు జిల్లాలో కానీ, పాత గుంటూరు జిల్లాలో కానీ, ఉమ్మడి గుంటూరు జిల్లాలో కానీ వారి సేవలు తెలియని వారు ఎవరూ లేరు. శేఖరరావు గారు అకస్మాత్తుగా మరణం మాకు చాలా తీరని లోటు. చంద్రశేఖరరావు గారు రాజకీయాల్లో తనదైన శైలిలో నాడు జడ్పీటీసీ మెంబర్గా ఉన్నాయండి, తర్వాత సెంట్రల్ బ్యాంక్ చైర్మన్గా చేసినప్పుడు కానివ్వండి, పల్నాడు ప్రాంతంలో ముఖ్యంగా వెనకబడిన అగ్రికల్చరల్ ఫ్యామిలీస్కి అనేక రకాలుగా స్కీమ్స్ ద్వారా రైతాంగాన్ని ఆదుకునే కార్యక్రమం చేపట్టడం జరిగింది. చంద్రశేఖర్ గారు సెంట్రల్ బ్యాంక్ చైర్మన్గా ఈ ప్రాంత అభివృద్ధిగా కాకుండా నాడు ఉమ్మడి జిల్లాలో అన్ని ప్రాంతాలను కూడా సమదృష్టితో చూసి మరి వారి పాలకవర్గం అందరూ కూడా చాలా రైతుకి ఏ విధంగా మనం నాటి ప్రభుత్వంలో రాజశేఖర రెడ్డి గారు ఏదైతే రైతుకు ప్రాముఖ్యత ఇచ్చారో అదేవిధంగా మన సెంట్రల్ బ్యాంక్ నుంచి కూడా చంద్రం గారు అదే ప్రాముఖ్యతతోటి అనేక స్కీమ్స్ ద్వారా ఎల్టీ లోన్స్ కానివ్వండి, మరి ఫండింగ్ తీసుకొచ్చి నాబార్డ్ నుంచి చేయటం జరిగింది. ఈరోజు చంద్రశేఖర్ గారు లేని లోటు క్లియర్గా ఈ ప్రాంతంలో ఉంటుందని చెప్పేసి మరి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ వారి ఆత్మకి శాంతి చేకూర్చాలని భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం. ఈరోజు నరసరావుపేట చరిత్రలోనే ఒక దుర్దినము. నరసరావుపేటకి ఎంతో పేరు ప్రఖ్యాతలు, అలాగే నరసరావుపేట కోసం ఎంతో రాజకీయ చరిత్ర కలిగినటువంటి గొప్ప మహనీయుడు నల్లపాటి చంద్రం గారి యొక్క ఆకస్మిక మరణం నరసరావుపేట ప్రజలకు తీరని లోటనే చెప్పాలి. ఎందుకంటే జీడీసీసీ బ్యాంక్ చైర్మన్గా గతంలో పదవి చేసి, అలాగే మున్సిపాలిటీలో కానీ దీంట్లో కానీ ఎంతోమంది ప్రజలకు సహాయ సహకారాలు అందించినటువంటి నిర్ద్వంద వ్యక్తి, అనుకున్నటువంటి విషయాన్ని ముక్కుసూటిగా చెప్పగలిగేటటువంటి, తను నమ్మిన దాన్ని ముక్కుసూటిగా చెప్పగలిగేటటువంటి, దాన్ని పాటించేటటువంటి వ్యక్తి కూడా ఆయన శ్రీ నల్లపాటి చంద్రం గారికి ఘనమైన నివాళులు అర్పిస్తున్నాను. సార్తో నాకు 14 సంవత్సరాలుగా ఆయన బ్యాంక్ చైర్మన్గా ఉన్నప్పుడు నేను డైరెక్టర్గా ఉండేవాడిని. అప్పటి నుంచి మా ఫ్రెండ్షిప్ ఇట్లాగే చాలా కంటిన్యూ అవుతున్నది. దాదాపు నెలకొకసారి ఈ ఊళ్ళో ఆయన కలుస్తూనే ఉండేవాళ్ళం. ఏదైనా పని మీద గుంటూరు కానీ విజయవాడ కానీ వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఆయన నన్ను తీసుకొని వెళ్తుండేవారు. ఈవేళ ఆయన లేరని తెలిసి చాలా బాధపడుతున్నాను. నాకు ఈ ఊరిలో ఒక పెద్ద అండబోయినట్టుగా నేను బాధపడుతున్నాను. నర్సరావుపేట మండలం జొన్నలగడ్డ గ్రామానికి చెందిన లల్లపాటి చంద్రశేఖరరావు రైతు కుటుంబంలో జన్మించి గ్రామ సర్పంచి, నర్సరావుపేట జెడ్పీటీసీ, ఉమ్మడి గుంటూరు జిల్లా జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ పదవులను నిర్వహించి రాజకీయాలకే వన్నె తెచ్చారని ప్రజా సంఘాల నేతలు తెలిపారు. రైతు నాయకునిగా సాధారణ ప్రజలకు సైతం అందుబాటులో ఉండేవారని, అందరితో స్నేహశీలిగా మెలిగిన నల్లపాటి శివరామ చంద్రశేఖరరావు మరణం ఈ ప్రాంత ప్రజలకు తీరని లోటు అన్నారు. ప్రజా సంఘాలపై అనైతిక దాడులు, అక్రమ కేసులు బనాయించిన సందర్భంలో వాటికి వ్యతిరేకంగా ఆయన పోరాడి తమకు మద్దతుగా నిలిచారన్నారు. జొన్నలగడ్డలో ఏఐపీఆర్ఎఫ్ నేత నల్లపాటి రామారావు అక్రమ అరెస్టుకు నిరసనగా రాస్తారోకో చేశారని, గోగులపాడు దళితులపై దాడి చేసిన పెత్తనందారులు బహిరంగ క్షమాపణలు చెప్పాలని ప్రజా సంఘాలు చేసిన నిరసనలకు ఆయన పూర్తి మద్దతు ప్రకటించారని గుర్తు చేశారు. జొన్నలగడ్డ నివాస గృహంలో చంద్రశేఖరరావు భౌతిక కాయాన్ని సందర్శించి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో పీడీఎం నేతలు వెంకటేశ్వరరావు, నల్లపాటి రామారావు, బీసీ సంఘ నేత శ్రీనివాసరావు పాల్గొన్నారు.
నర్సాపేట ప్రాంతంలో ఒక ధనిక రైతు కుటుంబంలో ఉన్నప్పటికీ అందరికీ అందుబాటులో ఉంటూ ఎవరు తన దగ్గరికి వెళ్ళినా తన చేతనైన సహాయం చేసే లక్షణం అనేటువంటిది చంద్రన్ గారికి ఉంది. ఈ ప్రాంతంలో గతంలో ఏఐకేఆర్ఎఫ్ అనే సంస్థలో నల్లపాటి రామారావు పనిచేసినప్పుడు మా మీద దాడులు జరిగితే ఆయన్ని ఆ కేసుల్లో ఇరికించాలని చూసినప్పుడు కూడా ఆయన చాలా గట్టిగా నిలబడి ప్రజా సంఘాలకు అండగా ఉండి జొన్నలగడ్డలో పెద్ద ఎత్తున సుమారు ఒక 10 గంటలు రాస్తారోకో చేసి స్తంభింపజేసి చంద్రన్ గారు చాలా కీలకంగా ఉన్నారు. అలాగే గోగిలిపాటికి సంబంధించి ఇంకా దళిత సమస్య మీద మేము పోరాడే క్రమంలో ఆయన దగ్గరికి మా గ్రామ అగ్రవర్ణ పెత్తందారులు వస్తే ప్రజా సంఘాన్ని ఏది చెబితే చేయండి అని చెప్పేసి ఆయన చాలా వినమ్రంగా చెప్పారు. అంటే దళితుల్ని అవమానపరిచినటువంటి వారు క్షమాపణ చెప్పాలని ప్రజా సంఘాలకు డిమాండ్ చేస్తే ఆ డిమాండ్ చాలా న్యాయమైంది, మీరు అలా చేయండి, మీరు దళితులు కొట్టడం వాళ్ళు తిట్టడం అనేది సరైనది కాదు కదా అని చాలా స్పష్టంగా మాట్లాడారు. మేము కూడా ఊహించలేము ఒక రకంగా, ఎందుకంటే ఆయన అగ్రకులంలో ధనిక కుటుంబంలో పుట్టాడు, ఇలా ఎవరిస్తాడు అనుకున్న మమ్మల్ని కూడా ఆశ్చర్యచకితులు చేసిన సంఘటన. అలాగే ఆయన జీవిత పర్యాయంలో వివాదాలు లేకుండా అట్టడు ప్రజలకు సంబంధించి ఆయన అండగా ఉండటం అనేది జరిగింది. వేగంగా పరిణామం చెందుతున్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు అనుకూలంగా ఉండాలంటే విద్యార్థి దశ నుంచి సహకార రంగంపై అవగాహన పెంచుకోవాలని డివిజనల్ కోఆపరేటివ్ అధికారి తిరుపతయ్య అన్నారు. 103వ అంతర్జాతీయ సహకార దినోత్సవం 4వ రోజు సందర్భంగా శంకర భారతీపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సహకార రంగంపై అవగాహన సదస్సు నిలంగంగుట్ల సొసైటీ నిర్వహించింది. అంతర్జాతీయ సహకార సంవత్సరం 2025 ప్రాధాన్యత సహకార సంస్థలు సమ్మిళిత స్థిరమైన అభివృద్ధి మార్గాలతో మెరుగైన ప్రపంచాన్ని నిర్మిస్తామనే థీమ్ గురించి వివరించారు. ఐక్యరాజ్య సమితి హై లెవెల్ పొలిటికల్ ఫోరం ద్వారా ప్రపంచం మొత్తం లక్ష్యాలుగా ఉద్దేశించబడినటువంటి ప్రజా ఆరోగ్య, లింగ సమానత్వం, ఆర్థిక అభివృద్ధి, సముద్ర జీవనం తదితర విషయాల సహకార రంగ ప్రాధాన్యత క్రమంలోకి వచ్చి సుస్థిర ప్రపంచాన్ని ఏర్పాటు చేయడానికి తోడ్పడుతున్నాయని తిరుపతయ్య వివరించారు. సదస్సుకు సబ్ డివిజన్ సహకార అధికారి స్వర్ణ చినరామిరెడ్డి అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో లింగంగుట్ల సొసైటీ అఫీషియల్ పర్సన్ ఇన్ఛార్జ్ రవికుమార్, సెక్రటరీ రామాంజనేయులు, ఇక్రూరు సెక్రటరీ శ్రీనివాసరావు, రాంబాబు పాల్గొన్నారు. డివిజనల్ కార్యాలయం యొక్క ఆధ్వర్యంలో మరియు లింగంగుంట్ల ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం యొక్క ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ హై స్కూలు శంకర భారతీపురంలో ఈ రోజున 103వ అంతర్జాతీయ సహకార దినోత్సవం సంబంధించి ఒక అవగాహన సదస్సును ఈ పాఠశాల విద్యార్థులకు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డివిజనల్ కోఆపరేటివ్ ఆఫీసర్ శ్రీ కె తిరుపతయ్య గారు ఇచ్చేశారు. అదేవిధంగా సబ్ డివిజనల్ కోఆపరేటివ్ ఆఫీసర్ స్వర్ణ రామిరెడ్డి, నేను కూడా ఉన్నాను. ఇంకా సహకార సంఘం యొక్క సిబ్బంది సిఇఓ గారు శ్రీ మహిపతి రామాంజనేయులు, అదేవిధంగా ఇక్కురు సిఇఓ కట్టు శ్రీనివాసరావు, అదేవిధంగా సంఘం యొక్క ఉద్యోగులు శ్రీ రాంబాబు గారు, వీళ్ళందరూ కూడా వచ్చేశారు. ఇంకా పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు, సోషల్ ఉపాధ్యాయులు శ్రీమతి బొంకారపు సుజాత గారు, డాక్టర్ బొంకారపు సుజాత గారు, పాఠశాల యొక్క ఇంగ్లీష్ ఉపాధ్యాయులు శ్రీ పంపి వెంకటరెడ్డి గారు చేశారు. సహకార రంగం యొక్క ప్రాధాన్యత గురించి, సహకార రంగం ఈరోజు యొక్క ఆర్థిక వ్యవస్థను ఏ విధంగా ప్రభావితం చేస్తున్న విషయం గురించి, విద్యార్థులకు పొదుపు యొక్క ఆవశ్యకత గురించి, రైతుల గురించి, పర్యావరణం గురించి, సహకార రంగ సూత్రాల గురించి, వీటన్నిటి గురించి, ప్రస్తుతం ఉన్నటువంటి డెవలప్మెంట్ గురించి, వీటన్నిటి గురించి ఈ రోజున కూలంకషంగా విద్యార్థులకి మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సిపి రాష్ట్ర సమితి పిలుపు మేరకు నర్సరావుపేట విద్యుత్ కార్యాలయం వద్ద ఆ పార్టీ శ్రేణులు నిరసన తెలియజేశారు. రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల పెంపు, స్మార్ట్ మీటర్ల అమలు, ఆదాని ఒప్పందాలపై సిపి నేతలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ప్రజలపై విద్యుత్ భారం మోపుతుందని, విద్యుత్ సర్దుబాటు ఛార్జీల పేరిట ఇప్పటికే 15,485 కోట్ల రూపాయల భారం ప్రజలపై పడిందని చెప్పారు. గృహ వినియోగదారులకు బలవంతంగా స్మార్ట్ మీటర్లు అమర్చేందుకు ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. గత ప్రభుత్వం ఆదానితో కుదుర్చుకున్న సోలార్ విద్యుత్
ఒప్పందాలను రద్దు చేయకుండా ప్రజలపై మరింత భారం మోపుతుందన్నారు. స్మార్ట్ మీటర్లు అమలును ప్రతిపక్ష నేతగా గతంలో చంద్రబాబు తీవ్రంగా వ్యతిరేకించారని, వాటిని పగలగొట్టాలని పిలుపునిచ్చారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సిపి జిల్లా సహాయ కార్యదర్శి కాశా రాంబాబు, ఏరియా కార్యదర్శి సత్యనారాయణరాజు, అంజిరెడ్డి, శ్రీనివాసరెడ్డి, ప్రసాద్ పాల్గొన్నారు. నర్సరావుపేట మండలం కేశనపల్లిలోని ఈశ్వర్ ఇంజనీరింగ్ కళాశాల యూనివర్సిటీ స్థాయిలో 6వ పర్యాయం గోల్డ్ మెడల్ ని కైవసం చేసుకుంది. కాకినాడ జేఎన్టీయూ యూనివర్సిటీలో శనివారం నిర్వహించిన 11వ స్నాతకోత్సవంలో ఈశ్వర్ కళాశాల విద్యార్థి ఈర్ల ఉషశ్రీ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించారని, ఇది 6వసారి దక్కిన గోల్డ్ మెడల్ అని ప్రిన్సిపల్ నాగమల్లేశ్వరరావు తెలిపారు. 2015లో మొదటి గోల్డ్ మెడల్ అందుకోగా 2017, 19, 22, 24, 25వ సంవత్సరాలలో యూనివర్సిటీ స్థాయి 6వ పర్యాయం ఈ గోల్డ్ మెడల్స్ ను ఈశ్వర్ కళాశాల విద్యార్థి ఈర్ల ఉషశ్రీ కైవసం చేసుకున్నారని ఆయన వివరించారు. కళాశాల చైర్మన్ మీరావళి ఆ విద్యార్థినికి 10,000 రూపాయల నగదు పారితోషికాన్ని అందజేసి ప్రత్యేకంగా అభినందించారు. వారితో పాటు కళాశాల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నజీమా, కరస్పాండెంట్ కరీం మొహిద్దీన్, మేనేజింగ్ డైరెక్టర్ మస్తాన్ షరీఫ్, అధ్యాపకులు అభినందించారు. నేను అనంతపూర్ నుండి వచ్చాను. నేను ఈశ్వర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చదివాను. ఇక్కడ నేను 2021లో జాయిన్ అయ్యాను. ఇక్కడ జాయిన్ అయ్యాక ఫ్యాకల్టీ సపోర్ట్ అండ్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళ సపోర్ట్ వల్ల నేను ఈ గోల్డ్ మెడల్ అనేది సాధించగలిగాను. ఇక్కడ ప్రిన్సిపల్ కానీ మేనేజ్మెంట్ కానీ అందరూ సపోర్టివ్గా ఉంటారు. అండ్ నేను మా పేరెంట్స్కి చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఇంత దూరం నన్ను నమ్మి ఇంత దూరం పంపించి సపోర్ట్ చేసినందుకు, ఏమడిగినా కూడా అన్నీ ఇచ్చినందుకు ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్. మా ఈశ్వర్ ఇంజనీరింగ్ కాలేజీకి జేఎన్టీయూ మరి కాకినాడ వాళ్ళు 6వసారి ఆటోమొబైల్ ఇంజనీరింగ్ విభాగంలో ఉషశ్రీకి గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. ఉషశ్రీ మా కాలేజీలో 2020 బ్యాచ్లో జాయిన్ అయ్యి మరి 24లో పాస్డ్ అవుట్ అయిపోయిన అమ్మాయి మరి మా దగ్గర 6వసారి ఆటోమొబైల్ ఇంజనీరింగ్లో గోల్డ్ మెడల్ సాధించింది. మరి ఈ అమ్మాయిని వాళ్ళ తల్లిదండ్రుల్ని ఈరోజు కాలేజీకి పిలిపించుకొని వాళ్ళని దుస్సాలవతో మరియు మేనేజ్మెంట్ తరపు నుంచి 10,000 రూపాయలు వాళ్ళకి స్కాలర్షిప్ కూడా ఇవ్వటం జరిగింది. మాకు ఈ ఆటోమొబైల్ విభాగంలో మరి వరుసగా 6 సార్లు గోల్డ్ మెడల్ సాధించడం మా ఈశ్వర్ కాలేజీకి ఎంతో ఘనతగా భావిస్తున్నాం. మరి పల్నాడు ప్రాంతంలో యూనివర్సిటీ స్థాయిలో 6 సార్లు గోల్డ్ మెడల్ సాధించిన కాలేజీ కూడా ఈశ్వర్ ఇంజనీరింగ్ కాలేజీ మాత్రమే. సో ఈ ఘనత సాధించినందుకు ఆటోమొబైల్ విభాగాధిపతి మరి మా ఆటోమొబైల్ హెచ్ఓడి రాంబాబు గారిని మరియు డిపార్ట్మెంట్ ఫ్యాకల్టీ మెంబర్స్ని, మా ప్రిన్సిపాల్ గారిని, అలాగే స్టూడెంట్స్ అందరినీ కూడా అభినందిస్తున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఆంధ్రప్రదేశ్లోని అగ్రస్థానంలో నిలపడమే స్వర్ణాంధ్ర 2047 విజన్ లక్ష్యం. ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు పిలుపు. నల్లపాటి శివరామ చంద్రశేఖరరావు నిర్వహించిన పదవులతో రాజకీయాలకే వన్నె తెచ్చారు. ప్రజా పోరాటాలకు ఆయన ఇచ్చిన మద్దతు మరువలేనిదన్న కామ్రేడ్స్. షిరిడి సాయి ఎలక్ట్రికల్ కంపెనీతో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేయండి, సిపి జిల్లా సహాయ కార్యదర్శి కాశా రాంబాబు డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.